ఆకాశానికి నిచ్చెన. అనగనగా నందంపూడి అనే ఒక కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు ఎక్కువగా కూరగాయలు పండిస్తూ వాటిని మార్కెట్లో అమ్ముతారు. ఇక అదే గ్రామంలో ఉంటున్న శేషయ్య అనే వ్యక్తి తన భార్య మరియు కొడుకు కార్తీక్ తో కలిసి నివసిస్తున్నాడు. అయితే శేషయ్య తన కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు తన ఎద్దుల బండి సాయంతో మార్కెట్ కి కూరగాయల్ని తరలిస్తాడు. అలానే శేషయ్య భార్య అయిన పార్వతి గుడి దగ్గర పూజా సామాన్లు అమ్ముతూ ఉంటుంది. ఈ విధంగా ఇద్దరూ కష్టపడుతూ తమ కొడుకైన కార్తీక్ ని డిగ్రీ చదివిస్తున్నారు. నాన్న, ఈ రోజు పరీక్ష ఫీజు కట్టాలని మొన్న మీతో చెప్పాను కదా, ఆ డబ్బులు ఇస్తారా? ఇస్తాలే గాని నువ్వు మాత్రం మంచిగా చదవాలి. ఆ చదువుతో మంచి నౌకరీ సంపాదించుకొని మాలా కష్టపడకుండా హాయిగా బతకాలి. అలాగే నాన్న, మీరు కోరుకున్నట్టే మంచి నౌకరీ సంపాదిస్తాను. సరే, ఆ పరీక్ష డబ్బులు మీ అమ్మకిచ్చాను, వెళ్లి తీసుకో అని శేషయ్య పనికి వేళ అవుతుందని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ తన తల్లి వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. మరోవైపు కార్తీక్ కోసం తన ఇద్దరు స్నేహితులైన రవి మరియు గిరీలు టీ షాప్ దగ్గర ఎదురు చూస్తున్నారు. ఈ కార్తీక్ గాడి ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడ్రా, అందుకే వాడితో ఏ ప్లాన్ చేయకూడదు. సర్లే రవి, నువ్వు కాసేపు ఓపిక పట్టు, వాడి ఇంటి నుండి బయలుదేరి ఉంటాడు. మనం ఇక్కడ నుండి వెళ్లేసరికి జాతర మొత్తం ముగిసిపోయేలా ఉంది. అలా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునే సమయంలో కార్తీక్ కంగారుగా తన స్నేహితుల వద్దకు వస్తాడు. ఆ తరువాత ముగ్గురూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. నిజానికి పక్క గ్రామమైన లోవాపురంలో 6 ఏళ్లకొకసారి పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరకు నలువైపుల నుండి ప్రజలు వస్తారు. అయితే 5 రోజుల పాటు జరిగే జాతర కోసం ఈ ముగ్గురు స్నేహితులు లోవాపురం గ్రామానికి వస్తారు. అలా జాతర జరిగే చోటు దగ్గరకు చేరుకుని అక్కడ కోలాహలం చూసి ఆశ్చర్యపోతారు. అబ్బా, ఈ జాతర భలే ఉందిరా. అసలు నేను పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు ఈ జాతరకు రాలేదు. నేను ముందే చెప్పాను కదా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పోలేరమ్మ జాతర గొప్పగా జరుగుతుంది. కాబట్టి మనం ఈ 5 రోజులు జాతర దగ్గర సమయాన్ని గడుపుతాం. ఇంటి వాళ్ళకి కాలేజీకి పోతున్నట్టు నమ్మిద్దాం. నీ ఆలోచన బాగుందిరా, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఓ చుట్టు చుట్టేద్దాం. ఒకసారి లెక్క సరిపోయిందో లేదో చూసుకో శేషయ్య. నేను ఎన్ని ఏళ్ల నుండి మీ దగ్గర పని చేస్తున్నానయ్యా, మీరు తక్కువ చేస్తారా చెప్పండి? నాకైతే లెక్క సరిపోయిందయ్యా. సర్లే కానీ నీ కొడుకు ఎలా చదువుతున్నాడు? మొన్న ఆ మధ్య కాలేజీ సమయంలో తన స్నేహితులతో కలిసి చెరువు గట్ట దగ్గర కనిపించాడు. నేనైతే వాడు అడిగిన సమకూరుస్తున్నానయ్యా. మరి ఎలా చదువుతున్నాడు ఏంటనేది ఆ దేవుడికే తెలియాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే శేషయ్య, కాకపోతే పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. శేషయ్య షావుకారుతో మాట్లాడిన తర్వాత అక్కడి నుండి బయలుదేరతాడు. మరోవైపు ముగ్గురు స్నేహితులు జాతర మొత్తం తిరుగుతూ సరదాగా తమ సమయాన్ని గడుపుతారు. ఆ సమయంలో ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా చీకటి పడే వరకు జాతరలో పాల్గొంటారు. ఇక ఇంటికి పోదాం పదండి. అవునరా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మళ్ళీ ఇంట్లో గాని తెలిస్తే అస్సలు ఊరుకోరు. మరి ఎప్పుడు ఇంతేరా. సర్లే పదండి పోదాం, మళ్ళీ రేపొద్దాంలే. ఆ సమయంలో ముగ్గురు స్నేహితులు అడ్డదారిలో ఇంటికి వెళ్లాలని భావిస్తారు. అలా ప్రయాణిస్తూ జనసంచారం తక్కువగా ఉండే ఒక మైదానం ప్రాంతం మీదుగా వెళ్తారు. ఎరా కార్తీక్, ఈ రోజేంటి ఆలస్యమైంది? అంటే అది నేను మా స్నేహితుల ఇంటికి వెళ్ళానమ్మా. ఈ కొన్ని రోజులు ఇలాగే ఆలస్యం అవుతుంది. అవునా, సర్లే, నువ్వు వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకో, వేడివేడిగా భోజనం వడ్డిస్తాను. నాకేం వద్దమ్మా, నేను బయట తినేసి వచ్చాను అని కార్తీక్ మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు. ఈ విధంగా 3 రోజుల పాటు కార్తీక్ తన స్నేహితులతో కలిసి జాతరకు వెళ్తున్నాడు. అయితే ఒక రోజు శేషయ్య సాయంకాలం వేళలో తన ఎద్దుల బండి మీద కూరగాయలు ఎక్కించుకుని లోవాపురం గ్రామానికి పయనమవుతాడు. అలా గ్రామానికి చేరుకున్న శేషయ్య లోడు మొత్తం దించి డబ్బులు తీసుకుంటాడు. ఎలాగో ఈ ఊర్లో జాతర జరుగుతుంది కదా, కాబట్టి జాతర నుండి పిల్లాడు తినడానికి ఏమైనా తీసుకెళ్దాం అని శేషయ్య కాలినడకన జాతర జరిగే చోటుకి బయలుదేరుతాడు. అంతలో మెల్లిగా చీకటి పడుతుంది. అయితే పౌర్ణమి వెన్నెల వెలుగులో జాతర వద్ద కార్తీక్ వాళ్లు సరదాగా తిరుగుతున్నారు. ఆ సమయంలో ముగ్గురు మొక్కజొన్నలు అమ్మే చోటుకు వెళ్లి జొన్న పొత్తులు కొనుగోలు చేస్తారు. అప్పుడు గిరి అటుగా వెళ్తున్న శేషయ్యను చూసి అదే విషయం కార్తీక్ తో చెబుతాడు. వామ్మో, మా నాన్నేంటి జాతరకు వచ్చాడు, ఇప్పుడు గాని నన్ను చూస్తే కాళ్ళు విరిచేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? నువ్వు గాని దొరికితే మా పని కూడా అయిపోతుంది. రే కార్తీక్, నువ్వు మెల్లిగా ఇక్కడ నుండి వెళ్లిపోతే మంచిదిరా. ఒకవేళ ముగ్గురం కలిసి వెళ్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నువ్వు చెప్పింది నిజమేరా,
ముందు నేనే బయలుదేరుతాను, తర్వాత మీరు రండి. ఆ సమయంలో కార్తీక్ తన తండ్రికి భయపడి అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతాడు. అలా చీకట్లో అడ్డదారిలో ప్రయాణిస్తున్న సమయంలో మైదానం పరిసరాల్లోకి అడుగు పెట్టినప్పుడు ఏదో కాంతి ప్రకాశవంతంగా కొద్ది దూరంలో కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ మెల్లిగా అటువైపు అడుగులు వేసి వెళ్లి చూడగా ఆకాశాన్ని కలిసినట్టు ఒక నిచ్చెన కనపడుతుంది. మొదట్లో అదేదో మాయ అనుకుని కార్తీక్ భావిస్తాడు. ఆ తర్వాత తన కళ్ల ముందు ఉన్నది నిజమని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఇదేం విడ్డూరం, అసలు ఆకాశానికి నిచ్చెనలా వచ్చింది? నేనేమైనా కలగంటున్నానా? అలా కార్తీక్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. అప్పుడు కార్తీక్ కొంచెం భయంగానే నిచ్చెన వైపు వెళ్తాడు. ఆ సమయంలో ఆకాశాన్ని తాకుతున్న నిచ్చెన మీద ఆసక్తితో కాస్త ధైర్యం తెచ్చుకుని నిచ్చెన ఎక్కాలని కార్తీక్ భావిస్తాడు. అప్పుడు కార్తీక్ మెల్లిగా నిచ్చెన ఎక్కడం మొదలు పెడతాడు. అలా కొద్ది దూరం పైకి ఎక్కిన తర్వాత కార్తీక్ లో భయం మొదలవుతుంది. వామ్మో, ఇక్కడ నుండి గాని పడితే నా తల 100 ముక్కలైపోతుంది. కానీ ఈ నిచ్చెన ఎక్కడికి వరకు వెళ్తుందో తెలుసుకోవాలి. ఈ పాటికి మన కార్తీక్ గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు కదా. వెళ్ళిపోయి ఉంటాడు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ పెట్టిన భోజనం మంచిగా తింటున్నాడు. కార్తీక్ మెల్లిమెల్లిగా నిచ్చెన ఎక్కుతూ మబ్బుల వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో అక్కడ ఒక దారి లాంటిది కనపడుతుంది. అప్పుడు కార్తీక్ అటువైపుగా అడుగులు వేస్తాడు. అలా కొద్ది దూరం ముందుకు వెళ్లిన కార్తీక్ కి కళ్ళు చెదిరిపోయే విధంగా ఒక వింతైన లోకం తారసపడుతుంది. ఆ చోటులో రకరకాల ఫలాలు, ముత్యాలతో నిండిన కొలను, గాల్లో తేలియాడుతున్న రాళ్లు, కుప్పగా పోగు చేయబడిన బంగారం, ఇంకెన్నో వింతలు చూస్తాడు. ఆ సమయంలో తనకు ఆకలి వేయడంతో అక్కడున్న ఒక చెట్టు ఫలం కోయాలనుకున్నప్పుడు తన ఎదురుగా ఒక వింత జీవి ప్రత్యక్షమవుతుంది. వెంటనే కార్తీక్ ఆ జీవిని చూసి భయంతో అరుస్తాడు. వద్దు, నన్ను చంపకు, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. నా చోటుకు వచ్చి నా నుండే కాపాడమంటున్నావు. ఎవరు నువ్వు? నేను ఆకాశానికి ఉన్న నిచ్చెన చూసి దాని మీద ఎక్కి వచ్చేసాను. దయచేసి నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. ముందు నువ్వు భయపడ్డం మానే, కుర్ర కుంక. నా వల్ల నీకు ఏ ప్రాణహాని ఉండదు అని కార్తీక్ ఎదురుగా ఉన్న జీవి తన మాయాశక్తితో కార్తీక్ ని మబ్బుల మీదకు ఎక్కిస్తుంది. ఆ సమయంలో కార్తీక్ కి అది సరదాగా అనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ కిందకి దిగుతాడు. అప్పుడు కార్తీక్ కాస్త ధైర్యంగా మాట్లాడటంతో ఎదురుగా ఉన్న జీవి తన ఆకలి గ్రహించి ఫలాన్ని ఇస్తుంది. నిజంగా ఇదే బల వింతగా అనిపిస్తుంది తెలుసా? అసలు ఎవరు నువ్వు? ఇది వేరే ఏదైనా లోకమా? నువ్వు నన్ను ముద్దుగా కాలాని పిలవచ్చు. ఇదే నేను ఉండే చోటు. మీలాంటి మనుషులకు వింతగా ఉండే చోటు, కానీ నాకు ఇదే ఇల్లు. అవునా? ఇంతకీ భూమి మీదకు నిచ్చెన ఎలా వస్తుంది? నేను ఎన్నో ఏళ్ల నుండి ఇటువైపు తిరిగాను, కానీ ఏ రోజున నిచ్చెన కనపడలేదు. నేను ప్రతి పౌర్ణమికి భూమి మీదకు వస్తాను. అది నాకు ఎన్నో 100 ఏళ్ల నుండి ఉన్న అలవాటు. కార్తీక్ ఆ మాటలన్నీ ఆసక్తితో వింటుంటాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద ఉరుము శబ్దం వినబడుతుంది. దాంతో కార్తీక్ హడలిపోతాడు. ఆ సమయంలో కాలా మాట్లాడుతూ, నువ్వు భూమి మీదకు తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది బుడతా. ప్రస్తుతం నిచ్చెన అనేది మెల్లిగా పైకి వచ్చేస్తుంది. ఈలోగా నువ్వు గాని వెళ్ళకపోతే మళ్ళీ రాబోయే పౌర్ణమి వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. వామ్మో, నేను వెళ్ళిపోతాను. అసలే మా అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు. మళ్ళీ ఏమైంది? నేను మళ్ళీ ఎప్పుడైనా చోటుకు రావచ్చా? అంటే నాకు ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. తప్పక రావచ్చు బుడతా. నిజం చెప్పాలంటే నా చోటుకు మనిషి రావడం ఇదే మొదటిసారి. సరే మరి, నేను వెళ్తాను. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది అని కార్తీక్ అక్కడి నుండి బయలుదేరతాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న శేషయ్య తన బిడ్డ ఇంకా రాలేదని భార్య ద్వారా తెలుసుకుని కంగారు పడతాడు. ఆ సమయంలో శేషయ్య ఊర్లో వెతకడానికి వెళ్తాడు. అలా వెతుకుతున్న సమయంలో తన స్నేహితుడైన గిరి ఇంటికి వెళ్లి అడిగినప్పుడు గిరి మొదట్లో ఆశ్చర్యపోతాడు. నాన్న గిరి, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకు తెలియదండి. మాతో ఇంటికి వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు. ఒకసారి చెరువు గట్ట దగ్గర చూడాల్సింది. అన్ని చోట్ల వెతికాను బాబు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అటువైపు గాని వస్తే నాకు కబురు పెట్టు. సరే అండి, చెప్తాను. శేషయ్య ఊరంతా తిరిగిన తర్వాత తన బిడ్డ కనిపించలేదని బాధతో ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో కార్తీక్ ఇంట్లో ఉండడం చూసి సంతోషిస్తాడు. కాకపోతే ఈ వేళ వరకు ఎక్కడకు వెళ్లాడనే కోపంతో దగ్గరకు వచ్చి కాస్త గట్టిగానే అడుగుతాడు. దానికి కార్తీక్ భయంతో, నన్ను క్షమించండి నాన్న, నేను వచ్చే దారిలో నా స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. నాకు తెలియని స్నేహితులు కూడా ఉన్నారా నీకు? నేను ఊరంతా వెతికి చూశాను, ఎవ్వరూ కూడా తన దగ్గరకు రాలేదని చెప్పారు. అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో నిజం చెప్పు. అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడి ఉంటావేంట్రా? మీ నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు ఎందుకు సమాధానం చెప్తాడు పార్వతి?
పై చదువులు చదువుతున్నాడు కదా, నాకు అన్నీ తెలుసు అనే గర్వం వచ్చేసి ఉంటుంది. అదేం లేదు నాన్న, నేను మీకు తెలియకుండా జాతరకు వెళ్ళాను, అది మీకు తెలిస్తే తిడతారని భయపడ్డాను అని కార్తీక్ జాతరకు వెళ్లిన విషయం మాత్రమే చెబుతాడు. అప్పుడు శేషయ్య తన బిడ్డను కాస్త మందలించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ నిద్రపోకుండా మబ్బులపై ఉన్న లోకం గురించి ఆలోచిస్తాడు. ఒరే కార్తీక్, నిన్న రాత్రి ఏమైపోయావురా? మీ నాన్న మా ఇంటికి వచ్చి అడగగానే కంగారు పడిపోయాను. మీ నాన్న మా ఇంటికి కూడా వచ్చాడు రా బాబు, నాకేం తెలియదని చెప్పి పంపేశాను. అసలు ఎక్కడికి పోయావు? నేను చెప్పిన మాటలు అసలు మీరు నమ్మలేరు తెలుసా. నిన్న రాత్రి ఒక అద్భుతం చూశాను. అబ్బో, ఏంటి ఓ అద్భుతం? నువ్వు ఎప్పుడైనా మబ్బుల మీదకు వెళ్ళావా? నిన్న ఇంటికి వెళ్లే దారిలో ఏదైనా తాగేసి వెళ్ళావా? అసలు మబ్బుల మీదకి వెళ్ళడం ఏంట్రా? అవునరా, నిన్న రాత్రి ఆకాశానికి వేసిన నిచ్చెన ద్వారా నేను మబ్బుల మీదకు వెళ్ళాను అని కార్తీక్ తన అనుభవమంతా స్నేహితులతో పంచుకుంటాడు. కానీ ఆ మాటలేవి వారికి నమ్మశక్యంగా అనిపించవు. అయితే కార్తీక్ మాట్లాడడం పూర్తయిన తర్వాత, నిన్న రాత్రి మీ నాన్న తల మీద ఏమైనా కొట్టాడా? అదేంట్రా అలా అడుగుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? అసలు ఆకాశానికి నిచ్చెన ఉండడం ఏంటి? నువ్వు ఆ నిచ్చెన ఎక్కి వింతలు చూడడం ఏంటి? నీకు గాని నిజం చెప్పడం ఇష్టం లేకపోతే మానే, ఇలా కాకమ్మ కబుర్లు చెప్పకు. అయ్యో, నేను చెప్పేది నిజం రా, నా మాటలు ఎందుకని నమ్మడం లేదు మీరు? సరే కార్తీక్, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నువ్వు మమ్మల్ని ఆ చోటుకు తీసుకుని వెళ్ళు. ఇప్పుడు అది కుదరదు, దానికంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కార్తీక్ చెప్పే ఏ విషయాలు కూడా వారిద్దరూ నమ్మడం లేదు. దాంతో కార్తీక్ నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు పంటకు పురుగు పట్టి బాగా పాడైపోతుంది. దాంతో రైతులు ఎంతగానో బాధపడతారు. అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఆ ఊరి సర్పంచ్ భూపతిని కలుస్తారు. ఏంట్రా అందరూ కట్టుకట్టుకుని వచ్చారు? నా మాట సాయం ఏమైనా కావాలా? సర్పంచ్ గారు, మా పంటలకు పురుగు పట్టి మొత్తం పాడైపోయిందండి. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు? అదేంటంటే మీ దుకాణంలో ఉన్న పురుగు మందు వాడామయ్యా, కానీ ఏ పురుగు సావలేదు, పైగా పంట మొత్తం పోయింది. ఇప్పుడేంటి, నేను అమ్మిన పురుగు మందుల వల్లే మీ పంటలు పోయాయి అంటారా? అయ్యో, మా ఉద్దేశం అది కాదండి. రాబోయే పంట నుండైనా నాణ్యమైన పురుగు మందు వాడితే మంచిదనిపిస్తుంది అని రైతులు తమ ఆవేదనను చెప్పుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. ఆ సమయంలో సర్పంచ్ వారిని చూసి, పిచ్చి జనాలు, నా కల్తీ పురుగుల మందుల వల్లే ఇదంతా జరిగింది, కానీ ఎవ్వరూ ధైర్యం చేసి నన్ను అడగలేరు. అయ్యగారు, ఒకవేళ రైతులు మీ వద్ద కాకుండా వేరే ఎవరి దగ్గరైనా సరుకు తీసుకుంటే ఏంటి పరిస్థితి? అలా చేసే దమ్ము ఎవడికుంది? నన్ను ఎదిరించి ఈ ఊర్లో ఎవ్వరూ బతకలేరు. ఈ రోజు త్వరగా వచ్చేసారేంటండి? ఏం చెప్పమంటావు పార్వతి, మన సర్పంచ్ అమ్మిన పురుగుల మందులు వాడిన కూడా కొంతమంది రైతుల పంట పోయింది. అయ్యో పాపం, ఇలాగైతే ఎలా బ్రతకాలండి? అసలు సర్పంచ్ కి ఎదురు చెప్పేవాళ్ళు లేక ఇలాంటి ఆగడాలన్నీ సాగుతున్నాయి. సర్లే, మన జీవితాలు ఇలాగే రాసి పెట్టున్నాయి. ఒకవైపు ఊర్లో ఇలాంటి పరిస్థితులు ఉండగా కార్తీక్ మాత్రం రాబోయే పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా పౌర్ణమి రోజు ఉదయాన్నే కార్తీక్ తన స్నేహితులతో రాత్రికి తాను చూసిన చోటుకు తీసుకువెళ్తానని చెబుతాడు. అప్పుడు ఇద్దరు స్నేహితులు కూడా సరేనని ఒప్పుకుంటారు. అలా సమయం గడిచి చీకటి పడిన తర్వాత కార్తీక్ తన తల్లితో ఏదో అబద్ధం చెప్పి ఇంటి నుండి బయలుదేరతాడు. నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆకాశానికి నిచ్చెన ఉంటుందా కార్తీక్? నేను చెప్పడం దేనికి, మీరే కళ్ళారా చూడండి, అప్పుడు నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అలా ముగ్గురు ప్రయాణించుకుని మైదాన పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఇద్దరు స్నేహితులు కళ్ళు పెద్దవి చేసుకుని ఆకాశం వైపు ఉన్న నిచ్చెనను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ కార్తీక్ చెప్పిన మాటలు నిజమని నమ్ముతారు. ఆ సమయంలో పైన ఏముందో చూడాలనే ఆశతో నిచ్చెన ఎక్కడం మొదలు పెడతారు. ఆ వెనుకే కార్తీక్ కూడా ఎక్కుతాడు. అలా ముగ్గురు మబ్బుల మీదకు చేరుకున్న తర్వాత కొత్త లోకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అరే కార్తీక్, నిజంగా ఈ చోటు బల అద్భుతంగా ఉందిరా, అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం తెలుసా? అవును కార్తీక్, ముందు మేము నీ మాటలు నమ్మలేదు, కానీ నువ్వు చెప్పిన దానికంటే ఈ చోటు చాలా అందంగా ఉంది. ఇదేం చూశారు, ఇంకా మరిన్ని అద్భుతాలు చూపిస్తా పదండి. అవునా, పద పద. ఎవరు మీరు? అయ్యో కాలా, వీళ్ళు నా స్నేహితులు, నేనే వాళ్ళని ఈ చోటుకు తీసుకొచ్చాను. అవునా, నువ్వు ఇంకా ఒంటరిగా వస్తామనుకున్నాను, ఇలా స్నేహితులతో వచ్చావేంటి? అదేం లేదు కాలా, నేను ఈ చోటులో చూసిన అద్భుతాలను నా స్నేహితులకు కూడా చూపించాలని ఆశపడ్డాను, అందుకే వారిని తీసుకొచ్చా. కార్తీక్ మాట్లాడటం పూర్తయిన తరువాత ఇద్దరు స్నేహితులకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత కాలా స్వయంగా వాళ్లకు చోటు మొత్తం చూపించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అక్కడున్న వింతలను చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఈ చోటు మీకు నచ్చిందా? బాగా నచ్చింది కాలా, మాకే గాని వీలుంటే ఈ చోటులోనే శాశ్వతంగా ఉండిపోతాం. అవును కాలా, ఈ చోటులో దొరికే ఫలాలు భలే రుచిగా ఉన్నాయి, అసలు ఒక్కసారి తింటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం.
ఈ సృష్టి భలే గమ్మత్తైంది కదా. నాకేమో మీ ప్రదేశాలు నచ్చుతాయి, మీకేమో నా చోటు నచ్చుతుంది. ముగ్గురు స్నేహితులు కూడా సరదాగా సమయాన్ని గడిపిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. కొన్ని రోజుల పాటు కార్తీక్ స్నేహితులకి అవే దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. మరోవైపు సర్పంచ్ ఎరువుల దుకాణానికి ప్రజలు రావటం తగ్గిపోవడంతో అతని ఆదాయం తగ్గుముఖం పడుతుంది. ఇదే విషయం తన వాళ్ల ద్వారా తెలుసుకున్న సర్పంచ్, అసలు ఈ జనాలకి నేనంటే భయం లేకుండా పోయింది. త్వరలో నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. అయ్యగారు, మీరు గాని కొన్ని ఆశలు సంపాదిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పు కోసం మీ దగ్గరికే వస్తారు. సరిగ్గా చెప్పావురా. అలాగైతే ఏదైనా ఆటదారిలో డబ్బులు సంపాదించే మార్గం ఉంటే చూడండి. సరే అయ్యగారు, మేము అదే పనిలో ఉంటాం. సరిగ్గా 3 నెలల కాల వ్యవధిలో ముగ్గురూ కలిసి పౌర్ణమి రోజున నిచ్చెన ఎక్కి పైకి వెళ్లి కాలాను కలవటం అలవాటుగా మార్చుకుంటారు. ఆ తర్వాత మెల్లిగా రవి ద్వారా ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకుతుంది. అయితే కొంతమంది ఈ విషయం నిజమని నమ్ముతుంటే మరి కొంతమంది కట్టుకథలుగా భావిస్తారు. అప్పుడు ఆకాశానికి నిచ్చెన విషయం తెలుసుకున్న సర్పంచ్ కార్తీక్ వాళ్ళని ఇంటికి రమ్మని కబురు పంపుతాడు. అయ్యగారు, రమ్మని పిలిచారంట. నువ్వు ఈ మధ్య నేల మీద కన్నా ఆకాశంలో ఎక్కువ ఉంటున్నావంట. ఏంట్రా విషయం? అదేం లేదయ్యగారు, అవన్నీ ఒట్టి కట్టుకథలే. అలాగైతే ఆ కట్టుకథలు నువ్వు నిజం చెయ్యి. నన్ను ఈ పౌర్ణమి రోజున ఆ చోటుకు తీసుకుని పో. అంటే అయ్యా, అది నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈ భూమి మీద నూకలుంటాయి. లేదంటే నువ్వు పైకి వెళ్తున్నావు కదా, దానికన్నా పైకి పంపించేస్తాను అని సర్పంచ్ బెదిరించడంతో కార్తీక్ సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు రవి గిరి వాళ్లను కూడా ఆ చోటు గురించి కొంతమంది అడగటం జరుగుతుంది. ఆ క్రమంలో అందరూ రాబోయే పౌర్ణమి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఊర్లో చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏంటి కార్తీక్? నీకు అన్ని వివరంగా చెప్తాను. నేను అనుకోని రీతిలో ఆకాశానికి నిచ్చెన ఉండడం చూశాను నాన్న. ప్రస్తుతం ఆ సర్పంచ్ నన్ను బెదిరించి ఆ చోటుకు తీసుకుని వెళ్ళమంటున్నాడు. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏమవుతుందని నాకు భయమేస్తుంది. జీవితంలో ఎప్పుడు అనుకూల పరిస్థితులు ఎదురవవు నాన్న, కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. కార్తీక్ కాసేపు తన తండ్రితో మాట్లాడి మనస్సును తేలిక చేసుకుంటాడు. సరిగ్గా పౌర్ణమి రోజున కార్తీక్ సర్పంచ్ తో పాటు మరికొంతమంది గ్రామస్తులు కలిసి మైదానానికి పయనమవుతాడు. అలా వారంతా ఆ చోటుకు చేరుకునేసరికి అక్కడ ఏ నిచ్చెన ఉండదు. దాంతో సర్పంచ్ కి కార్తీక్ మీద కోపం వస్తుంది. ఏంట్రా, నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నువ్వు చెప్పినా నిచ్చెనెక్కడా? నిజంగా ఈ చోటులోనే ఉండాలయ్యా, నా మాట నమ్మండి. నేను ఇలా అడిగితే ఎందుకు చెప్తావు? ఒంటి మీద 4 దెబ్బలు పడితే సమాధానం వస్తుంది అని సర్పంచ్ చేయి చేసుకోబోయే సమయంలో ఒక వెలుగు కాంతి వారి మీద పడుతుంది. ఆ తర్వాత ఆకాశానికి నిచ్చెన ఉండటం వారందరి కళ్లకు కనిపిస్తుంది. అప్పుడు సర్పంచ్ ఏమాత్రం ఆరాటం ఆపుకోలేక నిచ్చెన ఎక్కడం మొదలు పెడతాడు. ఆ వెనుక మిగిలిన గ్రామస్తులు ఎక్కుతారు. అలా పైకి ఎక్కే క్రమంలో భయంగా ఉంటుంది. చివరిగా వారు పైకి చేరుకునేసరికి అక్కడ కాలా విశ్రాంతి తీసుకుని కనిపిస్తాడు. అయ్యగారు, ఇక్కడ చాలా వింతగా ఉంది. మనకు కావలసిన విలువైన వత్తులు వెళ్ళేటప్పుడు పట్టుకుపోదాం. అలాగే పోదాంలే. ముందైతే ఆ ముచ్చాల కొలను చూడు. అలా గ్రామస్తులు సంచరిస్తున్న సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న కాలా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఎదురుగా ఉన్న కార్తీక్ విషయమంతా చెబుతాడు. దయచేసి నన్ను క్షమించు. నీ అనుమతి లేకుండా అందరినీ తీసుకొచ్చేసాను. మరేం పర్లేదు. ఇంతకీ వారి అవసరాలేంటో తెలుసుకుంటా అందరినీ ఒక దగ్గర సమావేశపరచు. ఆ సమయంలో కాలా చెప్పిన విధంగా గ్రామస్తులను సమావేశపరుస్తాడు. అప్పుడు కాలా మాట్లాడుతూ ఏ అవసరాలు ఉన్నాయో అడుగుతాడు. దానికి గ్రామస్తులు కూడా తమ కష్టాలు చెప్పుకుంటారు. కానీ సర్పంచ్ మాత్రం ఏమీ మాట్లాడడు. మీ అందరికీ ఒక అవకాశం ఇవ్వబోతున్నా. నా వద్ద ఉండే బంగారాన్ని మీరు తీసుకెళ్లొచ్చు, కానీ మీ అవసరానికి తగ్గ బంగారం మాత్రమే తీసుకుని వెళ్ళాలి. నిజంగా ఇది మాకు చాలా పెద్ద విషయం కాలా. నువ్వు ఇలా సాయం చేస్తావని అసలు ఊహించలేదు. నేను ముందుగా చెప్పినట్టు మీ అవసరానికి తగ్గ బంగారం మాత్రమే తీసుకోండి అని తన శక్తితో బంగారపు పోగు సృష్టిస్తాడు. ఆ సమయంలో ముందుగా సర్పంచ్ తనకు కావలసిన దానికన్నా ఎక్కువ బంగారం తీసుకుంటాడు. అప్పుడు సర్పంచ్ మరో ఆలోచన లేకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మిగిలిన గ్రామస్తులు తమకు అవసరమైనంత బంగారం తీసుకుంటారు. అలా గ్రామస్తులు అక్కడున్న కాలాకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతారు. నా వల్ల నీకు ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించు కాలా. నేను ఏ ఇబ్బంది పడలేదు కార్తీక్. నిజానికి ఈ రోజు నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పౌర్ణమితో ఇక్కడ నా ప్రయాణం ముగిసిపోయింది. అంటే రాబోయే పౌర్ణమి నుండి నిన్ను కలుసుకోలేనా? నేను ఎప్పుడు నీ ఆలోచనలోనే ఉంటాను కార్తీక్. ఒకవేళ నీకు ఎప్పుడైనా నన్ను చూడాలని అనిపిస్తే ఆకాశం వైపు చూసి నా పేరును తలుచుకో, నీకు కనిపిస్తాను అని మాట్లాడిన తరువాత కార్తీక్ మెడలో ఒక గొలుసు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. అలానే కార్తీక్ కి అవసరమైన బంగారాన్ని కూడా ఇస్తుంది. ఆ సమయంలో కార్తీక్ వీడ్కోలు చెప్పి బయలుదేరే ముందు, ఇంతకీ అందరితో
తమకు అవసరమైన బంగారం మాత్రమే తీసుకోమన్నావు కదా, ఒకవేళ దానికి మించి తీసుకుంటే ఏమవుతుంది? ఇంకేం చదువుతున్నారా, వెంటనే ఆ బంగారం మూట ఇప్పండి. ఆ సమయంలో మూట విప్పి చూడగా అందులో రాళ్లు మాత్రమే ఉంటాయి. అది చూసి సర్పంచ్ కంగు తింటాడు. దాంతో తన అత్యాశ వల్లే ఇలా జరిగిందని సర్పంచ్ ఆలస్యంగా గ్రహిస్తాడు. మరోవైపు కార్తీక్ తన ఇంటికి చేరుకుని కాలా ఇచ్చిన బంగారం తండ్రికి ఇస్తాడు. ఈ విధంగా కార్తీక్ వల్ల ఎంతో మంది జీవితాలు మారాయి. For more videos, please subscribe our channel.